మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మొదటగా మహిళా దినోత్సవ సందర్భంగా యావత్ దేశ మహిళలకు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు మదనపల్లి కాన్స్టిట్యున్సీ మహిళలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు మహిళలు లేకపోతే అసలు ఈ సృష్టి లేదు. ఆ రకంగా మహిళలు వచ్చిందనో దేవుని వరం, మగవాని మీద ఇచ్చిన ఒక దేవుని వరం వల్ల ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక కూతురుగా వాళ్ళు అన్ని రంగాల్లోనే మనిషి జీవితంలో వస్తారు. అన్ని రకాలుగా ప్రజలకు, అన్ని రకాలుగా మనుషులకు, మగవాళ్ళకు ఆదుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళకందరికీ నా పాదాభివందనం తెలుపుకుంటాను. ముఖ్యంగా ఈరోజు మేము ముఖ్యంగా మాట్లాడదలిసింది ఏమంటే బడ్జెట్ గురించి 4 మాటలు మాట్లాడాలనుకున్నాం. ఈసారి బడ్జెట్లో 2025 బడ్జెట్లో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ బాధలు తీరుతాయి. అన్ని రకాలుగా మనం ముందుకు సాగుతాము. అన్ని రకాలుగా సూపర్ 6 సూపర్ 7 ఏమేమో చెప్పినారు. ఖచ్చితంగా ఈసారి మనకు బడ్జెట్ ఇది ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో ప్రొవిజన్ ఉంటుంది. అన్ని రకాలుగా మనకు ప్రజలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆతృతగా వెయిట్ చేసినారు. కానీ వాళ్ళ వెయిట్ చేసేటే వాళ్ళకు నిరాశ, నిస్పృహ తప్ప మిగిలిండేది ఏమీ లేదు. ఈ బడ్జెట్ మొత్తం టోటల్ వచ్చిందనో టోటల్ కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఏ రకంగా ప్రజలకు ఆదుకుంటున్నారో స్పష్టత అనేదే లేదు. దాంట్లో ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6లో రకరకాల ప్రొవిజన్స్ పెట్టినారు. ఇప్పుడు చూడండి, ఆడబిడ్డ నిధికి నెలకు 1500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ఎదుకుంటే దాని గురించి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. ఈ రకంగా 2 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి ఆడబిడ్డ నిధికి, ప్రతి ఆడబిడ్డకు వాళ్ళు దగ్గర 36,000 రూపాయలు బాకీ పడినట్టే. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఏమీ ఇవ్వలేదు. ఇంకా ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా ఈసారి లేదు, లాస్ట్ టైం అసలు ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ఒక సంవత్సరానికి 36,000 ఇస్తారు. ఇవల్ల లాస్ట్ ఇయర్ అయితే 1 రూపాయి ఇవ్వలేదు. ఈసారి కూడా బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి ఎటువంటి కేటాయింపు లేదు. ఆ రకంగా ఎదుకుంటే దగ్గర వచ్చింది 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగునికి గవర్నమెంట్ వచ్చి అప్పుగా ఉంది. అదేవిధంగా తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. నిన్న సంవత్సరం 1 రూపాయి కూడా కేటాయింపులు ఇవ్వలేదు. ఈ ఏడాది వచ్చిందను 13,050 కోట్లు ఇవ్వాలి. కేటాయించింది వచ్చింది 8,278 కోట్లు మట్టుకే కేటాయించినారు. దీని గురించి ఒక సందేహం వస్తుంది. యాక్చువల్గా రిక్వైర్మెంట్ వచ్చి 13,050 కోట్లు ఉంటే కేటాయించినది 8,278 కోట్లు కేటాయించినారు. దీనికి ఉద్దేశం కనెక్ట్ ద డాటెడ్ లైన్స్ అంటారు. ఆ రకంగా డాటెడ్ లైన్స్ కనెక్ట్ చేసుకుంటే అర్థమవుతా ఉండేది ఏమంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ మోస్ట్ 30 సంవత్సరాల ఇంట్రెస్ట్ అనే ఒక వ్యక్తి, ఆయన ఏం చేసినారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, వైఎస్ఆర్సీపీకి పార్టీ శ్రేణులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సహాయం చేయకూడదని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. ఆ రకంగా ఎత్తుకుంటే ఈ బడ్జెట్లో 13,000 కేటాయించాల్సింది పోయి 8,000 కేటాయిస్తూ ఉన్నారంటే తల్లికి వందనం కూడా పార్టీకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చేసి ఈ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకందరికీ తీసేస్తారు అనే టైప్లో ఆ ప్రొవిజన్ అందుకే రిఫ్లెక్ట్ అవుతా ఉంది బడ్జెట్ అనేది కూడా అందరికీ సందేహంగా ఉంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ 1 పైసా ఇవ్వలేదు. ఈసారి వచ్చిందను 7,002 కోట్లకు గాను 6,300 కోట్లు మట్టుకే కేటాయించినారు. దీంట్లో కూడా సందేహం వస్తూ ఉంది. 7,200 కోట్లు కేటాయించేస్తుంది, 6,300 కోట్లు ఎందుకు కేటాయించినారు? దీన్ని బట్టి కూడా మీరు క్రమాన వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ బెనిఫిట్ అంతకుండా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతామని చెప్పి అందరికీ సందేహంగా ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పినారు. అది ఒక్కొక్కరికి 4,000 చొప్పున 48,000 రూపాయలు రావాలా. ఇంతవరకు 1 రూపాయి అంటే 2 సంవత్సరాలకు గాను 96,000 రూపాయలు రావాలా ప్రతి ఒక్కరికి. బడ్జెట్లో దీని గురించి ఎటువంటి ఇది లేదు. ఉచిత బస్ అన్నారు. ఉచిత బస్సుకు 3,000 కోట్లు అవసరం ఉంది. బడ్జెట్లో అసలు కేటాయింపే లేదు. కానీ ఈసారి నిన్న ఎమ్మెల్సీ మీటింగ్లో మేడం కన్సర్న్ మినిస్టర్ గారు ఏమంటారంటే, మేము ఉచిత బస్సు ఓన్లీ జిల్లాకే పరిమితం చేస్తాము,
అని చెప్పి ఒక మాట చెప్తున్నారు. దీని గురించి కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఖండిస్తూ ఉన్నాం. మీరు జిల్లాకే పరిమితం చేస్తూ ఉంటే లేడీస్కి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ నుండి మేము మదనపల్లి వాళ్ళు అయితే రాయచోటికో రాజంపేటకో వాళ్ళు అంతే. ఈ పక్క పుంగనూరు కూడా పోలేము, ఈ పక్క ఆ పక్క తిరుపతి కూడా పోలేము జిల్లా వైజ్ పోవాలంటే. ఆ రకంగా వేసుకున్నామంటే ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. లేడీస్కి అందరికీ, మహిళలకు అందరికీ యావత్ రాష్ట్రం తిరిగేదాన్ని కూడా మీరు ప్రొవిజన్ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా దీపం కనెక్షన్కు 3 సిలిండర్ ఉచితంగా ఇస్తాము అని చెప్పినారు. లాస్ట్ ఇయర్ అరాకొరగా 3,900 కోట్లు ఇచ్చినారు. 3,900 కోట్లు ఈసారి కేటాయించినారు. దాంట్లో వచ్చింది 2,600 కోట్లు. 3,900 కోట్లు కావాలా, కానీ 2,600 కోట్లు కేటాయించినారు. ఇది కూడా మీనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పార్టీలకు సంబంధించి ఉండేటట్టు చేసేటట్టు ఒక ప్రణాళిక చేస్తూ ఉంటారని చెప్పి మాకు అనుమానంగా ఉంది. అది కాకుండా లాస్ట్ టైం వేసిండే వాళ్ళకు కూడా ఇంతవరకు ₹1 పడి ఉండే జాడలేదు. చాలా తక్కువ మందికి ఇంకా డబ్బులు పడే అవసరం, చాలా మందికి ఇంతవరకు డబ్బులు కూడా పడలేదు. కాబట్టి అన్ని పెన్షన్స్ క్లియర్ చేయాలా. అలాగకుండా ఎలక్షన్ కోడ్ 66 టోటల్ 62 లక్షలు అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన టయానికి మన రాష్ట్రానికి 66 లక్షల పెన్షన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు పంపిణీ అయినది 62 లక్షల మట్టుకే. ఈ 4 లక్షల పెన్షన్లు ఏమైనాయి? ఎందుకు దీన్ని తొలగిస్తూ ఉంటారు? మీరు ప్రణాళికాబద్ధంగా మెల్లిగా పెన్షన్స్ తొలగిస్తూ ఉండాలి. దానికి ఇదే ఉదాహరణ. అది కాకుండా 62 లక్షలు, సరే అట్లా కూడా 62 లక్షలు కానీ మీరు పెన్షన్స్ మొన్న డిస్ట్రిబ్యూట్ అయింటే 32,000 కోట్లు కావాలి ఈసారి, ఈ ఇయర్కు, అకాడమిక్ ఇయర్కు. కానీ బడ్జెట్లో కేటాయించింది 27,000 కోట్లు మట్టుకే. అంటే ఇక్కడ కూడా 7,000 కోట్లు తగ్గించినారు. అంటే ఇంకా కూడా మీరు పెన్షన్స్ తగ్గించే అవకాశం ఉంది అని క్లియర్గా మీ లెక్కల్లోనే మీరు చెప్తున్నారు. అదేకాక టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లో వచ్చిన తర్వాత దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండే ప్రభుత్వం చేసిన అప్పులు వచ్చిందనో 42,188 కోట్ల అప్పులు ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు వచ్చి 21,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుండే కూర్చొని అందరికీ పార్టీకి అతీతంగా, ఏ పార్టీకి ఏమి సంబంధం లేకుండా అందరికీ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని బెనిఫిట్ స్కీమ్ చేస్తూ పాత బకాయిలను కూడా క్లియర్ చేశారు. మళ్ళా ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల అప్పు ఉంది, అన్ని కోట్ల అప్పు ఉంది, బడ్జెట్ లేదు అంటారు. దీన్ని బట్టి చూస్తాం ఏదేమంటే మీకు ఏదైనా సహాయం చేయాలంటే మనిషికి బడ్జెట్ కాడ ఉండాల్సింది హృదయం ఉండాల. ఆ హృదయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన వచ్చిందనో ఎంత అప్పులు ఉంటే కూడా ఆయన నిశ్చయం వచ్చి ప్రజలకు మేలు చేయాలని నిశ్చయం ఉంది. కాబట్టి పాత అప్పులన్నీ బకాయిలు తీర్చేసి మళ్ళీ కొత్తగా ఆయన ఫ్రెష్గా ఆయన టేకప్ చేసి మళ్ళీ కొత్తగా చేసి అందరికీ సహాయము, సంక్షేమ కార్యక్రమాలు అందించినాడు. అది 14 లక్షలు 12 ఫస్ట్ టైం చెప్పినారు బడ్జెట్లో. చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తానే 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అన్నారు. దాని తర్వాత ఏమన్నారు? 12 లక్షల కోట్లు అన్నారు. దాని తర్వాత కాగ్ రిపోర్ట్లో చూస్తే 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయి. మొన్న లేటెస్ట్గా నిన్న బడ్జెట్లో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తారు. ఈ లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది? ఒక సింగిల్ డిజిట్ ఎందుకు రావడం లేదు మీ నోట్లో నుండి? రకరకాలుగా తిప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు. యాక్చువల్గా ఎంత అనేది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే కాక సూపర్ 6 మాటకు వస్తే సూపర్ 6 అమలు చేసేదానికి 79,867 కోట్లు అవసరం ఉంటుంది గవర్నమెంట్కు. కానీ ఈసారి కేటాయించినది మటుకు 17,179 కోట్లు. అంటే ఈ సంవత్సరం కూడా సూపర్ 6కు ఎగనామం పెడుతున్నారు. ఓన్లీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు దాంట్లో కూడా కోత విధిస్తూ ఇంప్లిమెంట్ చేస్తాడని క్లియర్ కట్గా అర్థమవుతోంది. అదే కాకుండా బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. ఆ కాలం ఈసారి మీ బడ్జెట్ దీంట్లో మిస్సింగ్ ఉంది. ఎందుకు అది మిస్ అయ్యింది? ఎందుకు అది మీరు చూపలేకపోతూ ఉంటారు? అది కూడా ప్రజలకు సందేహంగా ఉంది. అదే కాకుండా ప్రజల దగ్గర, గవర్నర్ దగ్గర ఏమన్నారు, గవర్నర్ గారి చేతికి ఏమన్నారు, ఈసారి మేము 4 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము అని చెప్పి అందరితో చెప్పినారు. కానీ ఈసారి చూస్తూ ఉంటే ఈ ఉద్యోగాలు ఊసే ఇంతవరకు లేదు. ఇంతవరకు చెప్పినారు మేము ఇది చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఇది చేస్తామని. ఇంతవరకు దాని ఊసే ఏమీ లేదు. అది కాకుండా ఇప్పుడు ఏం చెప్తాను, అమరావతికు మీరు వచ్చిందో బడ్జెట్లో కేటాయింపులు పెట్టినారు. యాక్చువల్లీ అమరావతి వచ్చిందను సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది. దానికి మీరు బడ్జెట్లో కేటాయించే అవసరం ఏముంది? దీన్ని బట్టి చూస్తామంటే అమరావతి ల్యాండ్స్ మీద, చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ మీద మీకుండే ఇంట్రెస్ట్ ఏమి? ఇవన్నీ ప్రజల్లో చాలా వరకు అపోహలు ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, దయచేసి మీరు ఇంకా రాబోయే దినాల్లో దయచేసి మీరు చేయాల్సింది ఒకటే, ప్రజలకు ఉండే సందేహాలను తీర్చేసి రాబోయే దినాల్లో సూపర్ 6 మీరు ఇచ్చిన హామీలు ఇది చేసి ప్రజలకు ఉండే సందేహాలన్నీ తీర్చి ఖచ్చితంగా ప్రజలకు మంచికి ఇది చేస్తారని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.